ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోచున్నటువంటి అంశం, అనేక మంది అనుకుంటూ ఉంటారు దేవుడు మమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. అది ఖచ్చితంగా నిజం, అది సత్యమే. ఎందుకంటే దేవుడు ప్రతి నిత్యము, ప్రతి గడియ, ప్రతి నిమిషము కూడా, ప్రతి దినము కూడా మనల్ని ప్రేమిస్తూనే ఆయన కృప వెంబడి కృపను ఇస్తూ ఉన్నాడు. కానీ మనం ఆలోచించవలసినటువంటి విషయం ఏమిటి అనంటే, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, కానీ మనము దేవుడిని ప్రేమిస్తున్నామా లేదా అనేది మనం ఆలోచించవలసినటువంటి విషయం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుణ్ణి ప్రేమించుట అనే అంశాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, మనము ధ్యానం చేస్తే కనుక యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో చాలా స్పష్టంగా దేవుడు 5వ అధ్యాయం 3వ వచనంలో చెప్తూ ఉన్నాడు. ఏమని ఉందనంటే, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. హల్లెలూయా. దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనుటయే, ఆ గైకొన్నటువంటి ఆజ్ఞలనే అలా మనం గైకున్నప్పుడు ఖచ్చితంగా మనం దేవుణ్ణి ప్రేమించే వారముగా ఉంటాం. మరలా కింద వచనంలో చక్కగా చెప్తూ ఉన్నాడు, దేవుడి యొక్క ఆజ్ఞలు భారమైనవి కావు. యేసు ఎల్లప్పుడూ కూడా మనకి భారమైన విషయాలు ఇవ్వడండి. ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుడు నిన్ను నన్ను ప్రేమించి తన యొక్క బిడ్డల విషయంలో గొప్ప కార్యాలు జరిగించాలని, వారిని ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలని కొన్ని ఆజ్ఞలను దేవుడిచ్చాడు. దేవుణ్ణి ప్రేమించుట అనంటే ఆయన ఆజ్ఞలను గైకొనుట. ఆయన అంటూ ఉన్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నిష్కపటంతో నిష్కలంకముగా నీ ఎదుటి వారిని నీవు ప్రేమించు. ఎవరినైనా నీవు ప్రేమించలేకపోతున్నట్లయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న ప్రకారము దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి మనం ఎదుటి వారిని ప్రేమించే వారముగా ఉండాలి. కాబట్టి దేవుని వాక్యమును బట్టి దేవుడు మనకెంతో గొప్పగా మనతో మాట్లాడుచు ఉన్నాడు. మనం ఎదుటి వారిని ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలనే ఆజ్ఞ మనము గనుక గైకున్నట్లయితే, మనము గనుక దానిని నెరవేర్తించినట్లయితే ఖచ్చితంగా దేవుణ్ణి మనము ప్రేమించిన వారం అవుతాం. దేవుడు తనను ప్రేమించినటువంటి బిడ్డలను ఖచ్చితంగా గొప్పగా ఆశీర్వదిస్తాడు, గొప్పగా అభివృద్ధిలోనికి తీసుకుని వస్తాడు. నిశ్చయంగా మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు. కాబట్టి ప్రతి వారము కూడా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించని ఆజ్ఞ గైకొనాలని, ప్రతి వారు కూడా దానిని పాటించాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. కృపాక్షేమములు మీ వెంట వచ్చును గాక. దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.